పుష్కర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుష్కర్ ఘాట్ జంక్షన్ లో పర్యావరణ మానవహారం నిర్వహణ. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేయాలి. ఇకపై అధికారిక సమావేశాలలో ప్లాస్టిక్ బాటిల్స్ వాడవద్దు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ఘాట్ల పరిశుభ్రతలో పోటీతత్వం పెంచి ఉత్తమ ఫలితాలు సాధిద్దాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మై ఘాట్ మై రెస్పాన్సిబిలిటీతో గోదావరి ఘాట్లను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. మొక్కలు నాటడమే కాదు, వాటిని పరిరక్షించాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైకిల్ పై మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల. డిఎస్సి అవకతవకలపై సిట్టింగ్ జడ్జ్ లేదా సిబిఐతో విచారణ జరపాలి. మాజీ ఎంపీ భరత్. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు ఆపరేషన్ క్లీన్ స్వీప్ సంయుక్త కార్యాచరణలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ జంక్షన్ లో నిర్వహించిన పర్యావరణ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని ప్రజల్లో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, మార్పు అనేది ప్రతి ఒక్కరి నుంచి ప్రారంభం కావాలని అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు క్లాత్ బ్యాగులు, పర్యావరణ హిత వాటర్ బాటిళ్ల వినియోగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమలలో అమలవుతున్న ప్లాస్టిక్ నిషేధ విధానాల తరహాలోనే రానున్న పుష్కరాలు నాటికి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో కూడా కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, నదీ జలాలకు, డ్రైనేజీ వ్యవస్థకు కలుగుతున్న నష్టాలపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఇకపై అధికారులు హాజరయ్యే సమావేశాలకు ప్లాస్టిక్ బాటిల్స్ ఇవ్వరాదని, వీటి బదులు గాజు సీసాలు ఇవ్వాలని లేదా గాజు లేదా స్టీల్ గ్లాసులలో త్రాగునీటిని ఇవ్వాలని స్పష్టం చేశారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, మై ఘాట్ మై రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం ద్వారా రాజమహేంద్రవరంలోని 14 ఘాట్ల రూపురేఖలు మారనున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషనర్ రాహుల్ మీనాను అభినందించారు. ప్రతి నెల ఘాట్ల పరిశుభ్రత ఆధారంగా ర్యాంకింగ్లు ప్రకటించడం ద్వారా పోటీతత్వం పెరిగి మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని అభిప్రాయపడ్డారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను అవలంబించాలని పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, మై గోదావరి మై ఫ్రైడ్ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన మై ఘాట్ మై రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం గోదావరి ఘాట్ల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. రానున్న పుష్కరాలు నాటికి ఘాట్లను మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థల భాగస్వామ్యంతో కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. నగరాన్ని పరిశుభ్రమైన, కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని పేర్కొన్నారు. అన్న నినాదంతో ఈ రోజున శ్రీకారం చుడుతున్న ఈ కార్యక్రమం తప్పకుండా రాజమహేంద్రవరం ఘాట్స్ యొక్క రూపురేఖలు మారుతాయనడంలోని ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఘాట్స్ ఏదో ఒక కార్యక్రమం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోని ఎవరైనా బాధ్యతగా ఘాట్స్ ని శుభ్రం చేయాలని ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు దాని మీద దృష్టి సారించడం జరుగుతా ఉంది. అలా కాకుండా 14 ఘాట్స్ ని కూడా ఒక కాంబో కింద ఒక ఎన్జిఓని, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ని, ఒక కార్పొరేట్ కంపెనీకి ఒక కాంబో కింద తీసుకొని వారికే బాధ్యత ఇచ్చి ఘాట్స్ ని సంరక్షించుకోవడం, పరిరక్షించుకోవడం, పరిశుభ్రంగా ఉంచుకోవడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవడం, ఇలాంటి ఒక మంచి సూత్రాలతో వారికి ఆ ఘాట్స్ ని బాధ్యత ఇవ్వడం అన్నది మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఆలోచించి ఆచరణలో తీసుకురావడానికి
కృషి చేసిన కమిషనర్ గారికి వారి బృందానికి మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది. హ్యూమన్ చైన్ ఫామ్ చేస్తూ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం పబ్లిక్ అంటే ఇందాక కొంతమంది చెప్పారు మెసేజ్ ముందు. ఇప్పుడు మనం ప్లాస్టిక్ గురించి అవేర్నెస్ మొదలై కూడా నాకు తెలిసి 10 ఏళ్ళు అయింది. సో మనం స్వచ్ఛత గురించి మాట్లాడి కూడా 10 సంవత్సరాలు అయింది. అయినా సరే మన మీటింగ్ ఏమైనా సరే ఫస్ట్ ప్లాస్టిక్ బాటిల్ ఇక్కడ పెడతారు, వాటర్ బాటిల్. ఇప్పుడు ఈ మీటింగ్ కూడా అదే జరిగింది. మనందరం అయిపోయిన తర్వాత షాప్కి వెళ్ళాలి. నేను రైతు బజార్కి ఏమైనా కొనుక్కోవాలంటే రైతు బజార్లో కొనుక్కున్న వెంటనే నాకు ప్లాస్టిక్ కవర్లు ఇస్తున్నాడు. నేను అది పట్టుకుని తీసి వస్తున్నాను. లేదా మనం ఏదైనా షాపింగ్ డిమార్ట్ కానీ లేదంటే రిలయన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళాం, వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ మళ్ళీ కొంటున్నాం. ప్రతిసారి వాడు ఇచ్చిన బ్యాగ్ మనం తీసుకెళ్ళాం, మళ్ళీ ప్రతిసారి వెళ్ళినప్పుడు 5 రూపాయలు పెట్టి బ్యాగ్ కొంటున్నాం. సో ఈ ప్లాస్టిక్ వల్ల ఆరోగ్యానికి జరిగే హాని మనందరికీ తెలుసు. మనం చూడడానికి బాగాలేదు, అది మన ఆరోగ్యానికి హాని గురించి మనందరికీ తెలుసు. కాకపోతే మన హ్యూమన్ బిహేవియర్ లో మనందరం అట్లీస్ట్ ఇక్కడ ఉన్న ఒక 200-300 మంది నిజంగా ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడకపోతే చాలు. అది ఈ యొక్క క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కార్పొరేట్ మన ఎంప్లాయీస్ శానిటేషన్ స్టాఫ్ తర్వాత ఈ ఎక్సైజ్ అదే మనం ఎస్ఓపి ప్రిపేర్ చేశాము. సో లాస్ట్ 10 to 20 days నుంచి మనం కంటిన్యూస్లీ ప్రతిరోజు ఒక యాక్టివిటీ చేస్తున్నాము. ఆల్రెడీ కొన్ని ఎన్జిఓస్ హార్ట్ లో క్లీనింగ్ చేశారు. సిమిలర్ గా ఎవ్రీ మేజర్ ఈవెంట్ లో ఎన్జిఓ సైడ్ నుంచి తర్వాత కార్పొరేట్ సైడ్ నుంచి కొంత సపోర్ట్ మనకి వస్తుంది. మన ప్లాన్ దట్ వీ వాంట్ టు స్ట్రీమ్ లైన్ దిస్ ప్రాసెస్. కొంతమంది ఆల్రెడీ రెడీగా ఉన్నారు సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ కి. ఆల్రెడీ శానిటేషన్ వర్కర్స్ కి మనం డ్యూటీ వేసి ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూస్ గా వాళ్ళు హార్ట్ క్లీన్ చేస్తూనే ఉంటారు. బట్ ఆ తర్వాత కొంచెం సివిక్ బిహేవియర్ చేంజ్ రావాలంటే మనకి మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ కి. ఈ ప్రోగ్రామ్ ప్రకారం మనము వేరే ఘాట్ కి లొకేషన్స్ వేరే ఎన్జిఓ స్కూల్ అండ్ కార్పొరేట్ కి ఒక టీమ్ ప్రిపేర్ చేసి ఒక్కొక్క ఘాట్ అసైన్ చేస్తాము. సో ఆ ఘాట్ కి మొత్తం అప్ టు ద టైమ్ ఆఫ్ పుష్కరం ఒక నెక్స్ట్ 1 year ఒక మిషన్ మోడ్ లో దే విల్ టేక్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్క మంత్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఐడెంటిఫై చేస్తాము ఎవరు మంచిగా పని చేశారు. సిమిలర్ గా మన శానిటేషన్ వర్కర్స్ సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉంది, లైక్ ఒక ప్లేస్ లో వాళ్ళు నీట్ గా క్లియర్ చేయట్లేదు, కార్పొరేట్ నుంచి వస్తుంది, లేకుంటే స్కూల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. సిమిలర్ గా ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడైనా సరిగా చేయట్లేదు అలాగే ఇన్ఫర్మేషన్ మనకి వస్తే ఘాట్స్ మనకు కొంచెం ముఖ్యంగా ఘాట్ ఏరియా కొంచెం వస్తుంది. అందరూ ఇక్కడే భక్తులు వేరే ప్రదేశం నుంచి వస్తారు, అక్కడే లిఫ్ట్ చేస్తున్నారు. సో అదే మన బాధ్యత. కంపల్సరీ మనము క్లీన్ గోదావరి రావాలి ఆ టైం వరకు. అదే మనము ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం ముందుగా వెళ్తున్నాము. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు సహకరించడం మనందరి బాధ్యత అని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రపంచ పర్యావరణం దినోత్సవాన్ని పురస్కరించుకుని బొమ్మూరు నందుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలకు సైకిల్ యాత్ర చేసుకుంటూ కళాశాల ప్రాంగణం నందు మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల స్థానికులను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని అలాగే వారు చెప్పిన కొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించాలని, భవిష్యత్ తరాల వారికి స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించేందుకు మొక్కలను నాటి పచ్చదనాన్ని మరింత పెంచాలని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని, వాటన్నింటిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి మస్తర్లు సక్రమంగా పడుతున్నాయా, పని దినాలు బాగా జరుగుతున్నాయా తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, డ్వామా పీడి ఏ నాగమల్లేశ్వరరావు, ప్రిన్సిపల్ ఏ వాణికుమారి, ఎంపీడీఓ సునీల్ ఆర్మస్ట్రాంగ్, ఆర్డబ్ల్యూఎస్డిఈ శ్రీనివాస్, తలారి మూర్తి, పిల్ల తనూజ, పుక్కల రాజు, ఆళ్ల ఆనందరావు, గుబ్బల దశరథ రామయ్య, ఏపీఓ అన్నపూర్ణ, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు, బొమ్మిడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. డిఎస్సి అవకతవకలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టమని
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గని భరత్ రామ్ ఎద్దేవా చేశారు. రాజమండ్రి నగరంలోని విఎల్పురం మార్గని ఎస్టేట్స్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ భరత్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సి నియామకాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన అభ్యర్థికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని భరత్ అన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. డిఎస్సి వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో పూర్తి స్థాయి విచారణ జరిపితేనే నిజ నిజాలు వెలుగులోనికి వస్తాయని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటా పేరిట ఉద్యోగాల కేటాయింపుపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరగాలని, ప్రత్యేక కోటాల పేరుతో అవకాశాలు కల్పించడం సమంజసం కాదన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ అక్రమాల తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి వ్యవహారం కూడా పెద్ద ఉద్యమంగా మారే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. విద్యాశాఖ మంత్రిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు అవసరమని భరత్ అన్నారు. ప్రజలు ఎప్పటికీ ఒకే ప్రభుత్వాన్ని కొనసాగించరని, అధికార పార్టీ దీనిని గుర్తించుకోవాలని సూచించారు. డైవర్షన్ పాలిటిక్స్ కు చంద్రబాబే ఆద్యుడని ఆరోపించారు. రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ తీసుకువెళ్తామన్న ప్రకటన ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల భారం దృష్ట్యా ఆ లక్ష్యాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని విమర్శించారు. యువత వాస్తవ పరిస్థితులను గుర్తించి స్పందించాలని పిలుపునిచ్చారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 55 MLD ఎస్టీపీ నిర్మాణానికి నిధులు సమకూర్చామని, అయితే ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదని భరత్ అన్నారు. రాజమండ్రిని వరుసగా టీడీపీ మేయర్లు పాలించినప్పటికీ మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణంలో పురోగతి సాధించలేదని విమర్శించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోదావరి నది పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సి పరీక్షల గురించి ఎవరైనా నోరెత్తితే, ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు కట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన ప్రకటన చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇదేమన్నా ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేకపోతే ఏదన్నా నియంత పాలన అనుకుంటున్నారా? ఏదో నార్త్ కొరియా అధ్యక్షుడిలాగా కిమ్ జాంగ్ యుంగ్ లాగా అనుకుంటున్నారా? అంటే ఏంటండి, నాకు అర్థం కాలేదు. డిఎస్సి పరీక్షల్లో మొదటి ర్యాంక్ వచ్చిన వ్యక్తికి రిక్రూట్మెంట్ తీసుకోలేని దానికి అసలు మీరు ఇచ్చే కారణాలు ఏంటి? ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడికి ఎవరికైనా ఉద్యోగం ఇవ్వకుండా ఉంటారండి? అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా? అసలు ఇంత అన్యాయంగా కారణాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదని కాసేపు అంటున్నారు, లేకపోతే అతను కాంట్రాక్ట్ ఉద్యోగి కాబట్టి అందు గురించి అతను రిక్రూట్ చేసుకోలేదంటున్నారు, లేకపోతే పోర్టల్ క్లోజ్ చేసేసి అతను కావాలని డిలీట్ చేశారని అంటున్నారు. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఇవన్నీ సబ్మిట్ చేయకోకుండా ఎందుకు ఉంటాడు అని అడుగుతున్నా. ఒకవేళ నిజంగానే కనుక అతను చేయకుండా ఉంటే హైకోర్టుని ఎందుకు ఆశ్రయిస్తాడని అడుగుతున్నా. ఇవాళ డిఎస్సి పరీక్షలు మొత్తం అంతా కూడా మేము పూర్తి స్థాయిగా సిట్టింగ్ జడ్జితో సిబిఐ ఎంక్వైరీ కానీ ఈ రెండాట్లో చేస్తే నిజ నిజాలు ఏంటనేది బయటకు వస్తాయి. అసలు నాకు ఒకటి అర్థం కాలేదండి, అసలు దీనికి డిఎస్సి పరీక్షలకి స్పోర్ట్స్ కోటాతో ఏ రకమైన సంబంధాలు ఏ రకంగా ఉంటాయి? అసలు అవసరం లేని స్పోర్ట్స్ని కూడా తీసుకుని వచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇస్తే అతను టీచర్ అయితే రేపు పిల్లలకి ఏమి పాఠాలు చెప్తాడు? ఇదంతా కూడా ఒక టాలెంట్ బేస్డ్ మీద జరగాలి కదా. ఇది మొత్తం అంతా కూడా ఎలా అంటుకుంటుందంటే, దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు ఏ రకంగా అయితే లీక్ అయినాయో దాని మీద ప్రజా ఉద్యమము భారతదేశ వ్యాప్తంగా ఎలాగ స్లోగా రైజ్ అవుతూ ఉందో, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో,
అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఒక చిన్న నిప్పులాగా అంటుకొని పెద్ద మంట అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ముందరగానే అప్రమత్తం అయ్యి ఏదో హుకుం జారీ చేస్తూ ఉన్నాడు. అక్కడ దేశవ్యాప్తంగా ఉద్యమం రైజ్ అయ్యి ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేయాలని ఒక ఉద్యమం రైజ్ అవుతూ ఉంది. అదే స్థాయిలో దానికన్నా ఘోరం ఇది ఎంత అన్యాయం అంటే అది ఇంకా నీట్ పరీక్షలు పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్స్ రద్దయినాయి. ఇక్కడ ఏకంగా ఎగ్జామ్స్ మొత్తం అంతా కూడా రాయిపిచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి రిక్రూట్మెంట్ లేదు, ఉద్యోగంలో తీసుకోలేదు. ఇప్పుడు నిజంగా ఏదైతే పరీక్ష ప్రశ్నాపత్రాలు తయారు చేస్తారో ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగి ఏదైతే ప్రశ్నాపత్రాలు తయారు చేసే అధికారి కిందన పనిచేస్తూ ఉన్నాడు, ఆపరేటర్ కిందనో లేదా ఇంకోటో, మరి నిజంగానే కనుక ఆ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యి అతని దాకా వెళ్ళి ఉండొచ్చు కదా. ఇవన్నీ యాంబిక్విటీ ఎందుకు ఉండాలి? ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సి పరీక్షలు నిర్వహించినప్పుడు దీనిపైన ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు, ఇన్ని ప్రశ్నలు అన్ని వేళ్ళు తీసుకెళ్ళి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి పైన చూపిస్తున్నప్పుడు దీనిపైన సమగ్ర విచారణ జరపాల్సిన అవసరము 100% ఉంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఇప్పుడు దాకా ఉద్యోగం ఇవ్వలేని చరిత్ర ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు. ఇది కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతోంది. వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో పొందిన శిక్షణతో ఆగిపోకుండా నిరంతర సాధన చేస్తేనే క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శేషగిరిరావు అన్నారు. స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ సహకారంతో 4 రోజుల పాటు నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శేషగిరిరావు, టీడీపీ నాయకులు, రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ వ్యవస్థాపకులు, అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లబైన సూర్యనారాయణమూర్తి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. శేషగిరిరావు మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. సెల్ ఫోన్లకు బానిసలవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను క్రీడా శిక్షణకు ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. గత 15 ఏళ్లుగా శిబిరం నిర్వహణకు సహకరిస్తున్న చెల్లుబైన సూర్యనారాయణమూర్తిని ప్రత్యేకంగా ప్రశంసించారు. పదవి విరమణ అనంతరం కూడా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న విశ్రాంత వ్యాయామోపాధ్యాయులు సీరా గంగాధర్రావు సేవలను కొనియాడారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని కూడా పెంపొందిస్తాయని తెలిపారు. చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ పిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి క్రీడా మైదానాలకు చేరువ కావాలని సూచించారు. శిబిరంలో శిక్షణ పొందిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు చిన్ననాటి నుంచే అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల మార్కులతో పాటు క్రీడలపైన దృష్టి పెట్టాలని సూచించారు. శిబిరం అధ్యక్షత వహించిన సీరా గంగాధర్రావు మాట్లాడుతూ ఫుట్బాల్, బాక్సింగ్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్ తదితర క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ అందించామని చెప్పారు. జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ద్వారా అవసరమైన సదుపాయాలు, పౌష్టికాహారం అందించామని తెలిపారు. శిబిరానికి సహకరించిన తల్లిదండ్రులు, కోచ్లు చంద్రశేఖర్, మణికంఠ, వినోద్ కుమార్, అజయ్ కరుణాకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ జేవి రమణమూర్తి, ఫిజికల్ డైరెక్టర్ కిషోర్ బాబు, తెలుగు అధ్యాపకులు సంజీవరావు, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ సుంకర నాగేంద్ర కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పొందిన క్రీడాకారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. శ్రావణ్, ఆశీష్, ఎలా ఫ్రాన్సిస్ అందరూ ఎలా తీసుకొని వెళ్ళవచ్చు.
కల్హా నగర్ అండి. గ్రేట్ అని ఈ రోజు నాకు పుట్టగానే ఆడికి భోజనం ఒక సంవత్సరం పోయిన తర్వాత భోజనం పెడుతున్నారు. సెల్ ఫోన్ ఎదురుగా పెట్టి ఆడికి ఏమ్మా సెల్ ఫోన్ ఎదురుగా పెడుతుంటే తింటలేదు సార్, మరి ఏం చేయమంటారు సార్, అదేదో కార్టూన్ వేస్తాడు, ఏదో కొంచెం 2 ముద్దలు తింటున్నాడు సార్ అని ఫోన్ అలవాటు చేస్తున్నారు. ఎప్పుడు 1 year లోపలనే ఫోన్ అలవాటు చేస్తున్నారు వాడికి భోజనం పెడుతుంటేనే. వాడు ఏమవుతాడు, పెద్ద ఎదిగిన తర్వాత వాడికి ఇలా గ్రౌండ్కి వచ్చి మన ఫుట్బాల్ ఆడడు. వాడు ఏం చేస్తాడంటే మొబైల్ ఓపెన్ చేసి మొబైల్లోనే ఆడుతున్నాడు వాడు. దానివల్ల ఏమవుతుంది, మొబైల్ ఆడటం వల్ల వాడికి విటమిన్స్ డి విటమిన్ లోపం అయిపోతుంది. వాడికి బ్రెయిన్ సరిగ్గా ఎదగట్లేదు. ఎంతసేపు కార్టూన్లోకి వెళ్ళిపోతాడు వాడు. అందుకని దయచేసి తల్లిదండ్రులు అటువంటి పనులు చేయకండి. ఈ రోజున మా గంగాధర్ గారు కానీ, కిషోర్ బాబు గారు కానీ, నాగేంద్ర గారు కానీ, అలాగే మణికంఠ కానీ, వీళ్ళందరూ మీకు సమ్మర్ క్యాంప్ ఎందుకు పెడుతున్నారు తెలుసా? చెప్పండి ఎందుకు పెడుతున్నారు? ఈరోజు సమ్మర్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో 1,40,00,000 మంది జనాభా ఉన్నారు, అవునా? మన స్పోర్ట్స్కి ఎంతో డబ్బు ఖర్చు పడుతుంది మన భారతదేశం. కానీ మనకు వచ్చి పథకాలు ఎన్ని వస్తున్నాయి? చాలా తక్కువ వస్తున్నాయి. మేము గంగాధర్ మాస్టర్ గారు నాకు ఒకటే చెప్పారు, మనం కూడా క్లబ్ పెడదాం, పిల్లలకి ట్రైనింగ్ ఇద్దామని చెప్పేసి. నేనేం చేయలేదు, ఓన్లీ గంగాధర్ మాస్టరే రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ని ఓపెన్ చేసి అప్పట్లో భారీగా ఎత్తున పిల్లలందరికీ కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి, ఎవరైనా కనీసం మన రాజమండ్రిలో మన క్లబ్ తరపున కానీ, మన కాలేజ్ తరపున కానీ, రాజమండ్రి తరపున కానీ ఎవరో 2-3 స్టేట్ కానీ నేషనల్ కానీ ఆడితే మాకు ఆనందం అంతే. అలాగే అది మన బాక్సర్ కోచింగ్ సాధించారు. అలాగే మనవాళ్ళు కూడా, మన పిల్లలు కూడా 2 నేషనల్ ఆడటం జరిగింది. మీకు ఎందుకు చెప్తామంటే ఇవన్నీ మన వంతుగా, మన తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మన వంతుగా మనం తీసుకొచ్చి పిల్లల్ని కోచింగ్ ఇస్తే ఫ్యూచర్లో ఒక్క నేషనల్ కానీ ఆడితే చాలు, నేషనల్ ఇంటర్నేషనల్గా ఫుట్బాల్ మ్యాచ్ ఒకటి ఆడితే చాలు, మనం ఇంకా క్వాలిఫైడ్ కూడా అవ్వలేకపోతున్నాం మన ఫుట్బాల్లో. అందుకే రోజు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయండి. అలాగే పిల్లలకి డిసిప్లిన్ ఎందుకన్నా అంటే, ఇప్పుడు మన రాజమండ్రిలో మన ఎమ్మెల్యే గారు రాజమండ్రిలో మన కాల బ్లాక్ అయిపోయింది. ఎన్ని లారీలు ప్లాస్టిక్ తీశారు తెలుసా? 4 లారీలు ప్లాస్టిక్ తీశారు. ఎందువల్ల వచ్చింది 4 లారీలు? మనకు సరైన అవగాహన లేక, ప్లాస్టిక్ వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో మీకు తెలియక. అందుకని మీరు చేస్తారు, మీరు డిసిప్లిన్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లు వేసి పొద్దున్నే వచ్చిన వాళ్ళు అందరికీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు వస్తే వాళ్ళకి యాన్వర్ చేస్తారనుకోండి, అది చాలా మంచిది రాజమండ్రికి. అలాగే మీకు డిసిప్లిన్ అలవాటు, దానివల్ల ఎన్విరాన్మెంట్ కాపాడగలుగుతాం మనం. అందుకని చెప్పి ఆ డిసిప్లిన్ చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి మనకి. మన తల్లిదండ్రులు చెప్పాలి, అమ్మ మన ప్లాస్టిక్ అలా చేయకూడదు, మనం ఎలా చేయాలని మీరే చెప్పాలి వాళ్ళకి. చెప్తే మన సంఘాన్ని మనం చుట్టుపక్కల అంతా మనం కాపాడుకోగలుగుతాం. ప్లాస్టిక్ని అలాగే ఒక కాలం తెస్తే 4 లారీలు ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చినాయంటే అంతగానే అంతగానే దారుణం ఏమి ఉండదు. అదే ఫారెన్లో అయితే పిల్లలప్పటికి చిన్నప్పటి నుంచి ప్లాస్టిక్ని వాడకూడదు, పేపర్ని వాడాలి, వీళ్ళు ఇలా చేయాలని చెప్తారు. మనకు ఫుట్బాల్ ఆడటం వల్ల మంచి డిసిప్లినే కాదు, డివిటమిన్లే కాదు, అలాగే మీ ఫ్యూచర్లో మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు గంగాధర్ మాస్టర్ ఎంతో కష్టపడి క్లబ్ పెట్టి గత 5 సంవత్సరాలు సమ్మర్ క్యాంపులు పెడదామంటే సమ్మర్ క్యాంపులు ఎందుకంటారంటే, ఇందులో ఎవరైనా ఒకరైనా స్టేట్కి కానీ నేషనల్ ఆడితే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే తప్పకుండా ఆడండి. తల్లిదండ్రులు నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుని ఇంత పొద్దున్నే లేపి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మీ మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజున. ఎందుకంటే ఈ రోజున
ఎంతసేపు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఆడు ఎంత చదివాడు, బాగా చదువుతున్నాడు లేదా, ఆడికి ఎంతసేపు మార్కులు ఆడిని పెద్ద పెద్ద స్కూల్లో వేసాం కాదు అని చెప్తున్నారు. దాన్ని ఇలా గ్రౌండ్ తీసుకొచ్చి రావట్లేదు, తీసుకురావట్లేదు. నిజంగా చాలా గ్రేట్స్ అమ్మ. మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ రోజున ఎమ్మెల్యే గారు మీ రోజున రాబోచ్చి ఆయనే గవర్నమెంట్ తరఫున సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇంకొక రోజు మీకు అందరికీ ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తాం. మేము ఇంకొక సమ్మర్ క్యాంప్ చేశారని, సమ్మర్ క్యాంప్ అయిపోయింది కానీ మానదు గేమ్ని కంటిన్యూ చేయండి. గేమ్ నట్టుని 10 సంవత్సరాలు ఇక్కడ సమ్మర్ క్యాంప్ పేరు జరుగుతుంది కానీ రెగ్యులర్ కోచింగ్ జరుగుతుంది. ఇక్కడ రెగ్యులర్ కోచింగ్ జరుగుతున్నా పేరెంట్స్ కూడా నేను విజ్ఞప్తి చేశారంటే మీ పిల్లల్ని డైలీ గ్రౌండ్ పంపండి. ఇది మానదు. సమ్మర్ క్యాంప్ అయిపోయింది కానీ మానకుండా కంటిన్యూ పంపండి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. లేదంటే అదే ఫోన్కు అడిక్ట్ అయిపోయి ఫోన్లో గేమ్ ఆడే పరిస్థితి ఇప్పుడు చాలా పిల్లలు చూస్తున్నాం. దళిత క్రైస్తవుల హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును పదవి నుంచి తొలగించాలని, లేని పక్షంలో దళిత క్రైస్తవులను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని జైభీంరావు భారత్ పార్టీ అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం సాయంత్రం స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళిత క్రైస్తవుల హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం ఈ నెల 28న ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులు సంఘాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా దళిత క్రైస్తవులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వాలు వారి న్యాయమైన డిమాండ్ల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయని ఆయన విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన హక్కులు, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం కోసం దళిత క్రైస్తవులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ప్రతినిధులు దళిత క్రైస్తవుల పన్నులతో జీతాలు పొందుతూ అదే వర్గానికి వ్యతిరేకంగా వ్యవహరించడం బాధాకరమని శ్రావణ్ కుమార్ అన్నారు. క్రైస్తవ మతంలో బాప్తిస్మం స్వీకరించిన తర్వాతే వ్యక్తి పూర్తి స్థాయి క్రైస్తవుడిగా గుర్తింపు పొందుతారని, చర్చికి వెళ్లడం లేదా క్రైస్తవ పేరు పెట్టుకోవడం మాత్రమే సరిపోదని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామకృష్ణంరాజు దళిత క్రైస్తవులపై వివక్ష చూపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించిన ఆయన, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. చేసుకుంటున్నారు. అది ఒక సెట్ ఆఫ్ థింగ్స్ గా మూవ్ అవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 నెలల నుంచి 4 నెలల నుంచి ఒక యుద్ధ వాతావరణం తలపించేటువంటి అంశం దళిత క్రైస్తవులు. ఈ అంశం ఎక్కడి నుంచి మొదలైంది అంటే, భీమవరం జిల్లాలో ఆకువీడు పెదపేటలో ఒక మతపరమైనటువంటి కట్టడం నుంచి ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గకరమైనటువంటి చర్చకి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారు తెరలేపారు. నేను మీడియా సోదరుల ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేసేది ఏంటి అంటే, ప్రపంచ దేశాల్లో భారతదేశ సంస్కృతి, భారతదేశ ఔన్నత్యం కాపాడేటువంటి ఒకే ఒక్క అంశం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో, మన దేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం, ఈ దేశంలో క్రైస్తవులకి, హిందువులకి, ముస్లిమ్స్కి, పార్సీలకి, ఎవరికైనా సరే, జైనులకైనా సరే, ఏ మతాన్నైనా ఏ దేవుణ్ణైనా స్వేచ్ఛగా ప్రొఫెస్ చేసుకోగలిగినటువంటి, ప్రాపగేట్ చేసుకోగలిగినటువంటి ఒక ఫండమెంటల్ రైట్గా ఉన్నట్టు ఆర్టికల్ 25 అనేది ప్రత్యేకంగా నేను మీకు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేయాల్సిన అవసరం. నేను మీ ద్వారా రఘురామకృష్ణంరాజుకో లేకపోతే రఘురామకృష్ణంరాజుని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. కుమార్ పోరాటమో, జైభీంరావు భారత్ పార్టీ పోరాటమో, లేకపోతే ఇక్కడ పోరాటం దళిత క్రైస్తవులు కానే కాదు, దళితులు కానే కాదు, ఈ దేశంలో ఒక రాజ్యాంగ హక్కుగా ఉన్నటువంటి ఒక హక్కుని
ప్రొటెక్షన్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మరొక్కసారి వచ్చింది. కాబట్టి ఆ రాజ్యాంగ హక్కు కోసం పోరాడాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యవాదులుగా మా మీద ఉంది. కాబట్టి ఈ రోజు నేను ఈ ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. ఇది ఒక మతానికి సంబంధించిన పోరాటం కాదు, ఒక వర్గానికి సంబంధించిన పోరాటం కాదు, లేకపోతే ఒక కులానికి సంబంధించిన పోరాటం కాదు అని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను. చాలా మందికి ఒక భీమవరంలో, ఆకివీడులో, పెదపేటలో ఒక చిన్న 4 సెంట్ల గుడి వివాదం చాలా మందికి దాన్ని పూర్వాపరాలు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి నేను మీ ద్వారా ఇంకొకసారి ఆ పూర్వాపరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ కేసుని రైట్ ఫ్రమ్ హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా వాదించి స్టే ఆర్డర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఆ కేసు పట్ల నాకున్నటువంటి అవగాహనని రాష్ట్ర ప్రజల కోసం మరొకసారి నేను మళ్ళీ పంచుతాను. 40 సంవత్సరాల నుంచి ఒక టెంపుల్, అది గొంతెనమ్మ గుడి అంటామా, రామాలయం అంటామా, పక్కన పడేది. గత 30 సంవత్సరాల నుంచి ఒక గుడి శిథిలావస్థలో ఉందన్నటువంటి విషయం ఆ పత్రిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలిసింది. రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఒక ఎమ్మెల్యే అండ్ హానరబుల్ డిప్యూటీ స్పీకర్ పోస్ట్లో ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రజాప్రతినిధి హోదాలో ఆ రామాలయం కట్టడానికో, రామాలయం నిర్మాణానికో, లేకపోతే జై శ్రీరామ్ నిందానికో ఆ మతపరమైన కట్టడం దగ్గరికి వెళ్ళి అక్కడ లోకల్ వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులని కవ్వించటం మొదలుపెట్టాడు. ఆ లోకల్ వ్యక్తులు ఏమన్నా ఉన్నారంటే, సార్ ఇది గొంతెనమ్మ గుడి, మా కులదేవత, గొంతెనమ్మ గుడిని మేము కూడా పూజించడం లేదు, ఇది డైలాపిడేటెడ్ కండిషన్లో ఉంది అని లోకల్ ప్రజలు చెప్పిన సందర్భంలో లోకల్ ప్రజల్ని కన్విన్స్ చేసి అక్కడ రామాలయం కడతామా, ఇంకో గుడి కడతామా, కట్టండి. ఈ సందర్భంలో రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఒక వ్యక్తి శ్రీరామనవమి రోజున ఒక 400 మందిని వేసుకొని ఆ గ్రామం దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలో, ఆ పెదపేట గ్రామంలో ఒక మతపరమైనటువంటి అలజడి సృష్టించేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. దిస్ ఇస్ అ ప్రీ ప్లాన్డ్ అటాక్. ఈ అటాక్ లో ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తికి గాయాలైన తప్పే, ఎవరి వైపు గాయాలైనా తప్పే, ఇటు వైపు గాయాలైన తప్పే. ఒక ఎమ్మెల్యే, సమస్యని పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే సమస్యను సృష్టించేటువంటి ఒక కార్యక్రమంలో ప్రీ ప్లాన్డ్ ఎజెండాగా తీసుకొని ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో కొట్లాట జరిగినప్పుడు నార్మల్గా ఇరువైపున కేసులు పెట్టాల్సినటువంటి పోలీసులు రఘురామకృష్ణంరాజుకి ఫేవర్గా పూర్తి స్థాయిలో 58 మంది మీద, ఇక ఆ గ్రామంలో, ఆ పెద్దపేటలో ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు లేనేలేరు. ఈ సంఘటనను ఆసరాగా చేసుకొని 4 రోజుల పాటు యుద్ధ వాతావరణం సృష్టించి ఆ గ్రామంలో, ఆ పెద్దపేటలో ఒక్క ఇంట్లో కూడా పొయ్యి వెలగకుండా, ఒక్క ఇంట్లో ఒక మగవాడు లేకుండా 30 రోజుల పాటు గ్రామాన్ని మొత్తాన్ని ఖాళీ చేయించి, మగ పిల్లవాడు కనపడితే చాలు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్త కొట్టుడు కొట్టి కాళ్ళు పైకి ఏలాడదీసి తల కిందగా పెట్టి చిత్త కొట్టుడు కొట్టే విధంగా దళితుల కుటుంబాల్లో దళిత పిల్లలుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, దళిత కుర్రవాళ్ళని, ముసలి ముతకాన్ని కూడా చూడకుండా తీసుకెళ్లి చిత్త కొట్టుడు కొట్టించి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించినటువంటి ఒక ఎమ్మెల్యే యొక్క ఘన చరిత్ర రాష్ట్ర ప్రజలకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఈరోజు మీ ద్వారా ప్రెస్ మీట్కి రాష్ట్ర ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. వ్యవసాయం మీద ఒక పర్టికులర్ ఎజెండాగా పెట్టుకొని అందరిని అరెస్ట్ చేయించి ఈరోజు గ్రామాన్ని ఖాళీ చేయించి నెక్స్ట్ డే నుంచి ఇక్కడ రామాలయం కట్టండి, తప్పేం లేదు. ఎందుకంటే రాముడిని కొలిచేటువంటి దేశంగా, రామ భక్తులు ఉన్నటువంటి దేశంగా అసలు ఒక మతపరమైన కట్టడానికి ఇంకొక మతపరమైనటువంటి వ్యక్తుల యొక్క పర్మిషన్ ఎందుకు అవసరం? వై ఇట్ ఈస్ రిక్వైర్డ్? వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలోని ఆనంద్ గార్డెన్స్ లో క్లబ్ అధ్యక్షులు సనపతి సత్యబాబు ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు, నూతన వస్త్రాలు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలోని ఆనంద్ గార్డెన్స్ లో శుక్రవారం వృద్ధులకు నూతన వస్త్రాలు, అన్నదానం, పెన్షన్లు పంపిణీ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు సనపతి సత్యబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చలపరెడ్డి రాజు, వారి కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా 80 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున మొత్తం 40,000 రూపాయలను పెన్షన్ల రూపంలో అందజేశారు. క్లబ్ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ముఖ్య అతిథులు తెలిపారు. తమ కుమారుడు చలపతి గీతా సాయి కుమార్ జ్ఞాపకార్థం చలపరెడ్డి రాజు కుటుంబ సభ్యులు వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు దాత పొట్లూరి రామబ్రహ్మం వృద్ధులకు అల్పాహారం అందించారు. క్లబ్ సెక్రటరీ గుబ్బల గంగా భవాని వారి స్నేహితులు కలిసి క్లబ్ విద్యానిధికి 60,000 రూపాయలు విరాళంగా అందజేయగా క్లబ్ అధ్యక్షులు సనపతి సత్తిబాబు మరో 30,000 రూపాయలు అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షురాలు బేరి రత్నాంబ జాతీయ స్థాయిలో స్నూకర్ క్రీడలో టాప్ 5 లో ఉన్న పేద విద్యార్థిని ఉషా జ్యోతికి డెహ్రాడూన్ లో జరగనున్న పోటీల్లో పాల్గొనేందుకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం క్లబ్ సభ్యులు ముఖ్య అతిథులను సన్మానించారు. క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో బేరి రత్నాంబ, లంకే శ్రీదేవి, మొగల్తూరు దుర్గా, అనసూరి శ్రీనివాస్, ఉప్పులూరి కాశీ విశ్వనాథం, శీలం రామకృష్ణ, పొట్లూరి రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి ఎన్నో చేయాలని ఆయా ఫ్యామిలీకి ఆయా ఆరోగ్యాలుగా భగవంతుడు సమకూర్చి ఆ భగవంతుడు ఎన్నో ఏళ్ళగా కాచి కాపాడాలని కోరుకుంటున్నాం. చాలా అంటే ఒకటి ఇలాగ వేళ ఈ రోజున రామబ్రహ్మం గారు కూడా మన పౌండర్ గారి ఫ్రెండ్, ప్రాణ స్నేహబంధం చేసి ఎన్నో ఇలాగా ముందు ఈ క్లబ్ని ఇంకా ముందుకు సాగించాలని నా మనస్ఫూర్తిగా కోరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నాకు తోచిన చిన్న కార్యక్రమాన్ని చేయాలన్న సదుద్దేశంతో మొన్న ఈ మధ్యని వీల్ చైర్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏదో నాకు తోచినంత వరకు కొద్దిగా నలుగురికి భోజనం పెట్టడం, నలుగురికి బట్టలు ఇవ్వడం అనేటువంటి ఈ చిన్న కార్యక్రమాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు దానికి మన సేవా సంస్థ వారు మాకు తోడ్పాటును అందించినటువంటి గోపాల్ సార్ గారికి, అలాగే ప్రెసిడెంట్ గారు అయినటువంటి సంఘ కార్యకర్తలకు, సంఘ సభ్యులకు అందరికీ వాళ్ళ బిడ్డను స్మరించుకుని కాదు, ముందే మీకు అనుబంధంతో ఉన్నారు ఆయన మీ బిడ్డగా. అందుకే ఈరోజు ఇక్కడ మీకు అందరికీ ఇవ్వాలి, మీకు భోజనం పెట్టాలి, ఈ చీరలు ఇవ్వాలి అని చెప్పి ఇక్కడికి వచ్చి మనకు వచ్చారు. మన సంస్థలు లాంటివి చాలా ఉన్నాయి, కానీ మన సంస్థను వదలలేదు. ఆ బిడ్డ కారణ జన్ముడు నిజంగా చెప్పాలంటే. అలాంటి బిడ్డ గురించి ఈరోజు ఆయన చేస్తున్న ఈ మంచి పనులను కూడా ఆయనకు మంచి స్వర్గలోకమే ప్రాప్తిస్తారు తప్ప ఏమి ఇది కాదు. అంత ఉత్తమునికి అన్నారు, అంత ఉత్తముని మర్చిపోకుండా ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. డబ్బు ఉండటం కాదండి గొప్ప, ఇచ్చే మనసు మంచిదై ఉండాలి. ఒక పెట్టాలన్న హృదయం, పెట్టాలన్న మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడానండి ముందుంటారండి. ఏ కార్యక్రమం ముందు చేయాలా, మనం ఏ కార్యక్రమానికి ముందుకు వెళ్ళాలా అని వాళ్ళు ఎప్పుడు కూడా ఆ వేటలో ఉంటారు. మనం ఎవరికి ఇస్తే మంచిగా జరుగుతుంది ఈ కార్యక్రమం, ఎవరికి ఈ డబ్బు సదుద్దేశంతో మనం ఇవ్వాలనుకున్నది సక్రమంగా వెళ్తుందా లేదా అని చూసుకుని ఈ సంస్థకి ఈరోజు ఎంతమంది యాడ్ అయ్యారండి. అందరూ కూడా మనం అందరం కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కాబట్టి ఆనం కళా కేంద్రం ప్రాంగణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జ్యేష్ఠ మాసం సందర్భంగా ఆలయ ప్రధానాచార్యులు శ్రీనివాసాచార్యులు, గణపతాచార్యుల ఆధ్వర్యంలో శ్రావణ నక్షత్ర వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రం ప్రాంగణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జ్యేష్ఠ మాసం సందర్భంగా శ్రావణ నక్షత్ర వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, పండ్ల రసాలతో అభిషేకాలు, పసుపు, కుంకుమ, చందనంతో విశేష పూజలు నిర్వహించి అందంగా అలంకరించారు. ఆలయ ప్రధాన ఆచార్యులు శ్రీనివాసాచార్యులు, గణపతి ఆచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వాకచర్ల కృష్ణ దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని స్వామివారి అభిషేక సేవలో భాగస్వాములై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెల శ్రావణ నక్షత్రం రోజున స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తూ పూల మాలలతో ప్రత్యేక అలంకరణ చేస్తామని తెలిపారు.
అనంతరం స్వామివారికి ఏకహారతి, బిల్వహారతి, పంచహారతి, నక్షత్ర హారతులు సమర్పించి కార్యక్రమాన్ని ముగించారు. प्रियं ददाना जन्मनागा जन्मनाजय जन्मनागेभ्यः सतो जयम गणश्यतो सर्वचन्द्रस्य सूर्यस्य सर्वब्रह्म गोविंदा ओद्धरेदं विरूपाक्षं विश्वरूपाय वै नमो सर्वसखरेणां वक्षप्रत्योपेताक्षरं च पञ्चगादिकं गोविन्दा चतुष्पदे शान्ति सहना वदतु सहनो भुनक्तु ओम शान्ति 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 ओम नमो नारायणाय ఓం శక్తి పరాశక్తి పీఠం మేల్ మరువత్తు బారా పూజా మందిరం సిద్ధుల పీఠంలో ఆధ్యాత్మిక గురువు అరుసిరు బంగారు అరిగెలమ్మ 86వ జన్మదినోత్సవ వేడుకలు తాడితోటలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం తాడితోటలోని ఓం శక్తి పరాశక్తి పీఠం మేల్ మరువత్తు వారా పూజా మందిరం సిద్ధుల పీఠంలో ఆధ్యాత్మిక గురువు అరుసిరు బంగారు అరిగెల అమ్మ 86వ జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్న సమారాధన చేపట్టారు. ఎరుపు వస్త్రాలు ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఓం శక్తి పరాశక్తి మంత్రాన్ని జపిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. భక్తులు మాట్లాడుతూ
1990లో మజ్జి వీర్రాజు దంపతులు ఇక్కడ మేల్ మరువత్తు అమ్మవారిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను ప్రారంభించారని తెలిపారు. ప్రతి ఏడాది మాలలు ధరించి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లడం ఆనవాయితీగా కొనసాగుతోందని చెప్పారు. అమ్మవారి అనుగ్రహంతో తమ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, ఆమె ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తమకు లభిస్తున్నాయని భక్తులు పేర్కొన్నారు. అరుసిరు బంగారు అరిగెల 86వ జయంతి సందర్భంగా నిర్వహించిన వలిపాడు కార్యక్రమంలో భాగంగా అన్నదానం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శక్తి, గురువడి శరణం, గురువడి శరణం, గురువే దైవం, దైవమే గురువు. మేలుమరువత్తూరు తమిళనాడుకి 92 కిలోమీటర్లో మేలుమరువత్తూరు ఆలయం ఉన్నది. ఆలయంలో ఆది పరాశక్తి అమ్మ దైవంగా, గురువు రూపంగా, బంగారు రూపంగా అవతరించి ఉన్నది. అమ్మది ఈరోజు 86వ జన్మదినోత్సవం. ఈ అన్నదానం అనేది ఇక్కడే కాదు, పలు చోట్ల ఆంధ్రాలో, తమిళనాడు, బెంగళూరు, కర్ణాటక, మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాలు, అమెరికాలో, స్విట్జర్లాండ్ అన్ని ఊర్లో నమ్మదున్నది. అమ్మ 86వ బర్త్డే ఈ సంవత్సరం. అమ్మ ఎన్నో మహత్యాలు చేసింది, ఎన్నో అద్భుతాలు చేసింది. కానీ అమ్మ గుడిలోని ఈ వేలు గుడి, ఎన్ని గుడిలో ఎక్కడున్నా సరే మన అమ్మ గుడిలో 21 సిద్ధులు జీవ సమాధి ఉంది. 21 జీవ సమాధిలో ఉన్న ఆత్మే ఇక్కడ ఉన్న స్వయంభూ రూపంగా పైకి వచ్చింది. అమ్మ ఈరోజు అమ్మది 86వ జన్మదినోత్సవం జరుగుతుంది. అలాగే మేలుమరువత్తూరు అనేది ఈ రాజమండ్రిలో, తూర్పుగోదావరి జిల్లాలో 30 సంవత్సరాల క్రితమే మజ్జి వీర్రాజు గారు స్థాపించారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నుంచి జనవరి లాస్ట్ వరకు మేలుమరువత్తూరు అమ్మ మాలేస్తారు. మెయిన్ ఇక్కడ నుంచి సుమారు తక్కువ అనుకుంటే 1000 మంది లేదా 1200 మంది కంపల్సరీ వెళ్తారు అమ్మ గుడికి. దానికి ఎప్పుడు బండి డైరెక్టర్గా సర్కార్ ఎక్స్ప్రెస్ని వారంలో 3 రోజులు డైరెక్టర్గా పాండిచేరి చేశారు. మన అమ్మ భక్తులు చాలామంది డియోటిస్ ఆ బండిని మేలుమరువత్తూరులో ఆపేస్తున్నారు. వారంలో 3 రోజులు డైరెక్టర్గా మీరు గుడికి వెళ్ళాలనుకున్నా మేలుమరువత్తూరు అంటే కంపల్సరీ గుడికాడ ఆపుతారు. నా పేరు మజ్జి వీర్రాఘవ. మా ఆయన గారు మజ్జి వీర్రాజు గారు. ఆయన స్థాపించారు. 30 సంవత్సరాల పైగా ఇక్కడ పూజలు చేస్తున్నాం. శక్తి గారు నెలకు 6 పూజలు జరుగుతాయి. అమాస పౌర్ణమి ప్రతి శుక్రవారం వల్లిపాడు జరుగుతుంది. సాయంకాలం 6 నుంచి 8 2 గంటలు. ఓం శక్తి అండి. ఈ అమ్మది ఇక్కడ అన్నదానం చేసే కార్యక్రమం 86వ పుట్టినరోజు అండి. 86వ పుట్టినరోజు సందర్భంగా అమ్మది అన్నదానం చేస్తున్నాం అన్నమాట. ఉదయం సుట్టు పూజ చేసి పూజ స్టార్ట్ చేయాలి. 3 108 1008 ప్రతి శుక్రవారం ఇలాగే జరుగుతుంది. అమాస పౌర్ణులు కూడా అలాగే చేస్తామండి. మాల వేసుకునేది 3 రోజులు 5 రోజులు అండి. డిసెంబర్ నుంచి జనవరి వరకు అండి. 52 రోజులు 48 రోజులు అలా ఇస్తారండి అమ్మ. సంవత్సరానికి ఒక డేట్, సంవత్సరానికి ఒక నాళ్ళని ఇస్తారనమాట అండి. రాజమండ్రి 4 ట్రిప్పులు వెళ్ళారు ఈ సంవత్సరం. ఒక ట్రిప్పు 200 మంది, తర్వాత 50 మంది, తర్వాత మొత్తం 400 మంది వెళ్ళిన రాజమండ్రి. పెనుగొండ 80 మంది అండి. కేశవరం 500 మంది అండి. చిలకంపాడు 100 అండి. నెక్స్ట్ పెనుగొండ తణుకు ఒక 80 మంది అండి. అలా మనుషులు పెరుగుతూనే ఉంటారండి. ప్రతి సంవత్సరం మేలుమరువత్తూరు 3 రోజులు 5 రోజులు అండి దీక్షది. ఎక్కువ రోజులు వేసుకుంటే నోరు కంట్రోల్ ఉండదని 3 రోజులు 5 రోజులే అమ్మ ఇచ్చారు. ఆడవాళ్ళు
మాజీ శాసన మండలి సభ్యులు, ఏజెన్సీ ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడిన నాయకుడు, ఏజెన్సీ టైగర్ కీర్తిశేషులు ముత్యాల రాయుడు 40వ వర్ధంతి సభ రాజమహేంద్రవరం కంబాల చెరువు సెంటర్లో ముత్యాల రాయుడు మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ శాసన మండలి సభ్యులు, ఏజెన్సీ ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడిన నాయకుడు, ఏజెన్సీ టైగర్ కీర్తిశేషులు ముత్యాల రాయుడు 40వ వర్ధంతి సభ గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం కంబాల చెరువు సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముత్యాల రాయుడు మిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయవాది, ముత్యాల రాయుడు మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకర వెంకట భాస్కర్ రంగారావు అధ్యక్షత వహించారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ముత్యాల రాయుడు మిత్ర మండలి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ గంధం కృష్ణ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు ముత్యాల రాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎన్ ప్రసాదరావు నాయుడు, పడాల జయరాం, తలాటం వెంకట శ్రీ పాండురంగారావు, సమైక్యాంధ్ర ఉద్యమ నేత దేశిరెడ్డి బలరామనాయుడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్తలు కోటపల్లి కేశవరావు, పల్లపోతులరావు తదితరులు పాల్గొని ముత్యాల రాయుడికి ఘన నివాళులర్పించారు. ఈరోజు ఈ రాజమండ్రి వేదికగా ముత్యాల రాయుడు మిత్రమండలి, అలాగే మేడా మహామిత్రమండలి సారథ్యంలో మా సుంకర వెంకట భాస్కర్ రంగారావు ఆధ్వర్యంలో ఎవరీరు ఇలాంటి చారిటీ కార్యక్రమాలని ముందుకు నడిపిస్తూ అందరికీ ఒక ఆదర్శవంతమైనటువంటి యాక్టివిటీని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఈరోజు ఆయనతో చాలా సంబంధం సహకరిస్తున్నటువంటి అలాగే మేడా శ్రీనివాస్ సిటీ కాంగ్రెస్ బాలేపల్లి మురళీధర్ గారు ఈ విధంగా ఆయన ఎంత గొప్పవాడో ఈ సందర్భం ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పుష్కర్ ఘాట్ జంక్షన్ లో పర్యావరణ మానవహారం నిర్వహణ. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేయాలి. ఇకపై అధికారిక సమావేశాలలో ప్లాస్టిక్ బాటిల్స్ వాడవద్దు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ఘాట్ల పరిశుభ్రతలో పోటీతత్వం పెంచి ఉత్తమ ఫలితాలు సాధిద్దాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మై ఘాట్ మై రెస్పాన్సిబిలిటీతో గోదావరి ఘాట్లను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. మొక్కలు నాటడమే కాదు, వాటిని పరిరక్షించాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైకిల్ పై మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల. డిఎస్సి అవకతవకలపై సిట్టింగ్ జడ్జ్ లేదా సిబిఐతో విచారణ జరపాలి. మాజీ ఎంపీ భరత్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.